ఎగ్జామ్ హాల్లో టైం చాలా ఇంపార్టెంట్ నీకు. ఇది నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవ్రీ 25 మినిట్స్కి అలారం వస్తుంది. ఆఫ్ చేసుకొని సబ్జెక్ట్ చేంజ్ చేసుకో. నీకు డౌట్ ఉన్నది వదిలిపెట్టు. కంగారులో టిక్ పెట్టావో నెగిటివ్ మార్క్స్ పడతాయి. అయిపోయిన వెంటనే పేపర్ ఇచ్చేయకు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి అన్ని చెక్ చేసుకో. ఎట్లా రాసినావు? హిస్టరీ, ఎకనామిక్స్ మంచి మార్క్స్ వస్తాయి. ఈ సివిక్సే తేడా కొట్టేటట్టు ఉంది. ఏడున్నావు? గుట్ట మీద ఉన్నా. వస్తున్నా. అయితే కష్టమే అంటావా? అట్లనేం కాదు సిరి, బాగానే రాసిన. కాకపోతే ఒకవేళ రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నా. మనం కష్టపడేంత వరకు కష్టపడినాం. ఇంకా రిజల్ట్స్ వచ్చినాక చూడాలి. రాకపోయినా ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. ఫస్ట్ది ఎట్లా రాసినావు? ఫస్ట్ది అయితే చాలా బాగా రాసిన సిరి. ఈ సెకండ్దే డౌట్ కొడుతుంది. ఇగో మొన్న రాష్ట్ర ఎగ్జామ్స్ కి జాయినింగ్ లెటర్స్ వచ్చినాయి. పేర్లు చదువుతా, వచ్చి తీసుకోండి. పెద్దింటి సురేష్. నేనే సార్. థ్యాంక్స్ సార్. సరే సరే. వడ్డే రమేష్. దండు సుభాష్. రొయ్యల నందకిషోర్. రా రా రా
రాజు రాజు కాట్రావత్ అయ్యో నేను ఇంకా వీనికొచ్చిందేమో అని ఆశ్చర్యపోతున్నా. అయినా నా పిచ్చి కానీ ఎంత కష్టపడినా గాడిద గుర్రం అవుతుందా? ఇగో మీ అందరు చెప్తున్నా వీడు చెరుకూరి రాజు కాదు కాదు చెరుకూరి రాజు గారు. మేము వేసుకున్న పందంలా వీడు ఓడిపోయిండు. ఇక పైన నా బిడ్డ వంక చూసినాం అనుకో, ఇంటి చుట్టూ తిరిగినాం అనుకో, పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. జాగ్రత్త. ఏయ్ ఎవరింట్లోకి వాళ్ళు పోండ్రి. ఏయ్ జాబ్ వచ్చిన వాళ్ళు పోయి దావా చేసుకో పోండ్రి. ఇంకేం పనరా మీకిడా? గాయమో మేలుకొందిలో లోలో ఏకాంతమే జీవితంలో ఊపిరే పోసేలోగా కలలని కాటికే పంపించే దారుణం ఊహనే కూల్చి చీల్చి కాల్చిన కాలమా నీతో నిత్యం రణం కొండ భారమే గుండె మీదనే మోసే శిక్షే నాదా నా నెత్తురోడిన నరనరాలలో లావా పొంగే బాధ నాడూరిలో ఊరేగింపు నేడు కన్నీరే నా కను విప్పు ఒంటరయ్యిలా నాతో నేనే చేయు పోరులో ఓటమి నాదే ఇదే విదా సదా బాధలేనా ఒకే కథ మలుపే కొండ భారమే గుండె మీదనే మోసే శిక్షే నాదా నా నెత్తురోడిన నరనరాలలో లావా ప్రవహిస్తోందా మా టీచర్ నీకు లెటర్ ఇచ్చింది. ఒక్క కాకి కనపడదు. రే రే రేపు శిరీష శిరీష రేపు శిరీష పెళ్లి చేసుకుందాం అంటుందిరా. ఏటీఎం కార్డు ఇచ్చి పంపింది. అవునా? నీకు ఓకేనా? ఓకేనా అంటే ఓకేనే కానీ గొడవలైతే ఏమోరా. గొడవలు పక్కన పెట్టు. నీకు ఇష్టమా చెప్పు, మీతో అంతా నేను చూసుకుంటా. రేపు పెళ్ళంటే ఒకరికి కాకపోయినా ఒకరికి తెలుస్తుంది కదరా. బట్టలు తీసుకునేటప్పుడైనా డౌట్ వస్తుంది కదా. అరే మొన్న దసరాకి పట్టు పంచలాలు చేసుకున్నావు చూడు, నేను బాలేదని చెప్పినా అది నీకు మస్తుందిరా. అబద్ధం చెప్పిన. రే పెళ్ళంటే పంతులను ఉండాలి కదరా. అరే మన పంతులు కొడుకు ఉన్నాడు కదా అని కొన్ని మంత్రాలు వచ్చు, ఒక 5,000 ఇచ్చినామనుకో ఆడే చూసుకుంటాడు మిగతా తతంగం అంతా. రే అట్లా కాదు, దండలు తీసుకుంటప్పుడైనా డౌట్ వస్తుంది కదా. అరే మన గాంతాత బొమ్మకి ఎప్పటి నుంచో దండ లేదు. గాంతాత పేరు చెప్పి 2 దండలు తీసుకొద్దాం, ఎవరికి డౌట్ రాత్తి.
పక్క జరుగురా. నాన్న జరా ఆగు నాన్న. ఆగు ఆగు అయింది కదా అయింది కదా ఆగు అల్లుండి కొడతావా జరగాల్సింది చూడు ఇప్పుడు రేయ్ మనిషి అన్నాక నియత్ మీద పందం పెట్టుకున్న తర్వాత మాట మీద నిలబడి ఉండాలిరా. ఉద్యోగం లేని వెతవా. పందం లేదు గంధం లేదు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. నీకు తెలియంది కాదు, ఇంట్లో చెప్పి చూసిర్రు. నువ్వేం చేసినావు? పందెం పందెం అని నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. అప్పుడే ఒప్పుకొని ఉంటే పెళ్లి గ్రాండ్గా చేసి ఈడకెళ్ళి మీ ఇంటి దాకా బాధ తీసుకోళ్ళం. ఇప్పుడైనా నువ్వు ఒప్పుకుంటే తీస్తాం తీ, వీలు కాకు. ఎవర్రా తీసేది బారాతు? బద్మాష్ గాలంతా జతైనారు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను, కోట్ల కేసేస్తా, పెళ్లి క్యాన్సల్ చేపిస్తా. అవును, ఈ పెళ్లి చేసిన గా పంతులవడు పట్టుకోడు రాని. వాళ్ళిద్దరు మేజర్లు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కోట్ల కూడా ఏం కాదు. నా పానం ఉన్నంత వరకు నేను ఈ పెళ్లిని ఒప్పుకోను. ఇప్పటి నుండి నీకు నాకు సంబంధం తెగిపోయింది. రోడ్డు పక్కన ఉన్న పొలం కూడా నా పేరు మీద చేసుకుంటా. నా ఇష్టం వచ్చిన ఏ అనాథ శరణాలకు రాసుకుంటా. ఇప్పుడు అంత పని అయినంత వరకు మంచిగా ఉంటది. నా మాట మీద గౌరవం లేనప్పుడు ఇంకెందుకు? అయిపోయింది, అంత అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. నువ్వు అని పెళ్లి చేసుకున్నావు, నాశనం అయిపోతావు. అడుక్కు తింటవే. ఇప్పుడు కాదే, రేపు పిల్లలైనాక తెలుస్తుంది నీకు నా బాధ ఏందో. పోయి పోయి వీని పెళ్లి చేసుకున్నావే. నువ్వు నాకు పుట్టలే, నేను నేను కనలే. ఇప్పుడు కాదే, నీకు పిల్లలు పుట్టినాక అది అర్థమవుతుంది నా బాధ ఏందో. ఇంటికి పోయి ఇక నీళ్ళు పోసుకుంటా. జరుగురా, జరుగు. ఇక్కడ చెరుకు రాజు అంటే వాడు మావాడే. వీడే ఇంకేవాడు? వీడే చెరుకు రాజు అంటే. నెత్తి మీద రూపాయి పెట్టిన కొను ఉంటాడు చూడు, వీడే వాడు. ఉద్యోగం లేని వెధవా, పెన్లాం సంపాదన మీద తిరిగే సన్నాసి, నల్లి కుట్లోడు. అసలు వీణ్ణి కాదు, వీనికి అన్నోళ్ళని అనాలే. తినడానికి గతి లేదు కానీ లవ్వు కావాలంట దానికి. ఉద్యోగం సంపాదించే తెలివి లేదు కానీ లవ్ అంట, లవ్వు. ఇక రేపటి నుండి ఇంట్లో అంట్లు దొంగకొని బతుకు. హలో మాస్టరు, ఇంట్లో అంట్లు తోమాల్సిన కర్మ ఆయనకి మట్టిందయ్యా. ఆయన వెటనరీ హాస్పిటల్లో కాంపౌండర్గా సెలెక్ట్ అయిండు. ఇదిగో జాయినింగ్ లెటర్ ఇచ్చిన. ఇది కూడా ఫిల్ చేసి దాంతోపాటు అప్లై చేయి. 2 ఎగ్జామ్లే ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ సిలబస్. ఈ ఒక్క బుక్ చదువు. చిచ్చా, గుర్రం గుర్రమే, గాడిద గాడిదనే. కానీ నమ్మకంతో కష్టపడితే గుర్రం కన్నా గాడిద గొప్పదవుతుంది. ఇంకోసారి మావుని తక్కువ చేసి మాట్లాడకు. నువ్వు ఏరుకోరు తెచ్చుకున్నా మావునంత మంచాలు నువ్వు తెచ్చుకోలేవు. కావాలంటే రిసెప్షన్ గ్రాండ్గా పెట్టుకో.
మేమేం ఫీల్గా అంతి ఏ తీర్రా భారత్ ఆ. ఏ, చిచ్చగా, 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 చిచ్చగా. చూడు సుదర్శన్, నువ్వు వాడిని కొట్టినావు, అనరాని మాటలు అన్నావు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నిన్నొక్క మాట అనలే. ఆనికంటే నిదానస్తుడు, మంచోడు నువ్వు వెతికినా దొరకడు. కాబట్టి జరిగింది ఏదో జరిగింది, దాన్ని వదిలేసి ఇప్పుడు జరగాల్సింది చూడు. పా పోదాంపా. రే ఆపండ్రా, ఆపు. ఏ ఆప్రా, ఆపండ్రా, ఆ, ఆపు. తీన్ మారు కొట్టుర్రా. ఏ, ఒప్పుకున్నాడు. ఏ, 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 ఏ. నా జీతం 40,000 వస్తుంది, నీది 35,000. మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా ఈ ఊర్లో 15,000కు మించి కాదు. మిగతాది ఏం చేద్దాం? రెవల్యూషనరీ పోయట్రీలో ఓ కవిత ఉంది సిరి, అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఈ కవితలన్నీ ఎందుకు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు సంపాదించిన దాంట్లో ప్రతి నెల ఒక 10% నువ్వు ఉంటున్న ఊరికి, అక్కడ స్కూల్ పిల్లలకి, ముసలోళ్ళ హెల్త్కి ఖర్చు పెట్టాలని ఉంటుంది. ఈ ఆలోచన నాకు బాగా నచ్చింది సిరి. మన ఊరి ఖర్చు కలుపుకొని మనకు మొత్తం 25,000 అనుకో, మిగతాదంతా నీ ఇష్టం. ఏం పాట? ఓకే. మా నాన్న కొట్టినప్పుడు బాధపడినవా రాజు? ఎవరైనా జాబ్ లేకుండా ఏం లేకుండా వాళ్ళ పిల్లని చేసుకుంటే ఎవరైనా కంట్రోల్ తప్పుతారు సిరి. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఆయనకు ధైర్యం వచ్చి కాలు గడిగి లోపలికి పిలుచుకున్నాడు కదా. నాకు ఆయన మీద ఏం కోపం లేదు. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ హిమ్ రాజు. అయితే ఫస్ట్ నైట్కి ఇంటికి వెళ్దామా, ఇక్కడనేనా? నీ ఇష్టం, నీకు ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడనే.